ఈ అశ్విని నక్షత్రం అనేది 27 నక్షత్రాలలో కూడా మొట్టమొదటి నక్షత్రం అండి. ఈ నక్షత్రానిది దేవగణం, అంటే సాత్విక స్వభావం ఉంటుంది. అలా అని కోపం రాదనో, అసలు వీరిలో నెగిటివ్ పాయింట్స్ అనేవి ఉండవనో కాదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. ఈ నక్షత్రానికి అధిపతి కేతు అండి. చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఏమైనా దోషాలు ఉంటాయా అని, అంటే నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటాయా అని. అశ్విని నక్షత్రం 1వ పాదంలో అబ్బాయి జన్మించినా అమ్మాయి జన్మించినా సరే తండ్రికి ఉంటుంది, వీరికి కూడా నక్షత్ర దోష ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ అనేవి చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ అశ్విని నక్షత్రం 2వ పాదంలో కానీ 3వ పాదంలో కానీ 4వ పాదంలో కనుక జన్మించినట్లయితే నక్షత్ర శాంతి అవసరమే లేదు. సాధారణంగా ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి యొక్క పేరు అనేది సిహెచ్తో స్టార్ట్ అవుతుందండి. చాలా మంది అంటారు మా పేరు సిహెచ్తో స్టార్ట్ అవ్వదండి, కాకపోతే మాది అశ్విని నక్షత్రమేనని. కొంతమంది నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టుకుంటారు, ఇంకొంతమంది వారి పూర్వీకుల పేర్లను వారి పిల్లలకు పెట్టుకుంటారు. కాబట్టి మీది అశ్విని నక్షత్రం అయినప్పటికీ కూడా మీ పేరు సిహెచ్తో స్టార్ట్ అవ్వనప్పటికీ కూడా ప్రాబ్లమే లేదు. అయితే అశ్విని నక్షత్ర జాతకులు మాత్రం నిజాయితీ పరులండి. అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడటం అనేది వీరికి రాదు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే వారి గురించి వారే గొప్పలు చెప్పుకుంటారు. వీరు చేసే పనులలో మాత్రం వేగం ఉంటుంది. ఇదే వేగం వీరి ప్రేమలో కూడా కనిపిస్తుంది. కాబట్టి వీరికి ఎవరైనా నచ్చారనుకోండి, క్షణాల్లోనే నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏదైనా సరే ముఖం మీదే చెప్పేస్తారు. ఇది కొన్నిసార్లు వీరి యొక్క భార్యతో కానీ భర్తతో కానీ గొడవలకు దారితీస్తుంది. అంటే వీరి నోటికి ఫిల్టర్ అనేది ఉండదన్నమాట. ఏదున్నా సరే ముఖం మీద చెప్పేస్తారు. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు తమ భార్యను చాలా గౌరవిస్తారండి. కాకపోతే అవతలి వారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. కానీ అశ్విని నక్షత్రంలో జన్మించిన ఆడవారికైనా మగవారికైనా సరే స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. తమ భార్య కానీ భర్త కానీ తమను కంట్రోల్ చేయాలి అని చూస్తే మాత్రం సహించలేరు. బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంట్లో మాత్రం పసిపిల్లల్లాగా మారిపోతారు. వారి భర్తను భార్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. బయట ప్రపంచం నుండి రక్షణగా నిలుస్తారు. అయితే వీరి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, తమ భార్య కానీ భర్త కానీ వీరిని హీరోలాగా లేదా హీరోయిన్ లాగా చూడాలి అని కోరుకుంటారు. అంటే వీరి గురించి కాస్త పొగడాలన్నమాట. సాధారణంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు కాస్త వేగంగా పనులు చేయటం కానీ వేగంగా నిర్ణయాలను తీసుకోవటం కానీ, అంటే వారి పనులలో వేగం అనేది ఉంటుందండి. ఫాస్ట్గా చేస్తారు. ఆ వేగాన్ని తమ జీవిత భాగస్వామి అందుకోవాలి అని ఆశిస్తారు. ఒక్కొక్కసారి వీరికి చిన్న చిన్న విషయాలకే విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుంది. కానీ ఆ కోపం అనేది నీటి మీద రాత లాంటిదండి, వెంటనే తగ్గిపోతుంది. భర్త కానీ భార్య కానీ ఓపిక పట్టారనుకోండి, అంటే వీరికి వచ్చేటువంటి జీవిత భాగస్వామి వీరిని మించిన భర్త భార్య ఉండరు అని చెప్పవచ్చు. కోపం వస్తుంది, ఆ క్షణం ఏదో ఒకటి మాట్లాడేస్తారు, కానీ వెంటనే తగ్గిపోతుంది, వెంటనే కూల్ అయిపోతారు. తరాల తరబడి యుగాల తరబడి ఏమీ గుర్తుంచుకోరండి. ఈరోజు మీకు వారికి ఏదైనా గొడవ అయిందనుకోండి, మీరు వచ్చి ఏదైనా సారీ చెప్పటం కానీ కొద్దిగా కన్సోల్ చేసినట్లుగా మాట్లాడటం కానీ చేసినట్లయితే ఈ క్షణమే మర్చిపోతారు, మళ్ళీ రేపు మామూలే. అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు చాలా ధైర్యవంతులు. ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంటారు. తమ భర్త తమను గౌరవించాలి అని, తమ నిర్ణయాలకు విలువని ఇవ్వాలి అని కోరుకుంటారు. ఇంతకుముందు చెప్పినట్లుగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కావాల్సింది స్వేచ్ఛ. అలాగే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు సలహాలు బాగా ఇవ్వగలుగుతారండి. వీరి భర్తకు కానీ భార్యకు కానీ వీరు ఇచ్చేటువంటి సలహాలు అనేవి వారికి అద్భుతంగా పనిచేస్తాయి. ఒకవేళ అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు గనక వర్కింగ్ ఉమెన్ అయితే గనక ఒకవైపు ఆఫీసు ఇంకొక పక్క ఇల్లు రెండిటిని కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. చాలా తెలివైన వారు. తమ భర్త తనను బానిసలాగా కాకుండా ఒక మిత్రురాలిలాగా చూడాలి అని కోరుకుంటారు.
అంటే తమకు పర్సనల్ స్పేస్ అనేది కావాలండి. వీరిచ్చేటువంటి సలహాలు వారి యొక్క భర్త, భార్య ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఒకవేళ తమ భర్త కానీ, భార్య కానీ వీరిని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు భరించలేకపోతారు. అప్పుడు వీరిలో ఉండేటువంటి చండీ స్వరూపం అనేది బయటకు వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతిదీ కూడా వేగంగా ఉంటుందండి వీరితో. కోపమైనా సరే వేగంగానే వస్తుంది, తగ్గటం కూడా వేగంగానే తగ్గుతుంది, పనులు కూడా వేగంగానే చేస్తారు. ఒకవేళ వీరికి ఎవరి మీదైనా ఇష్టం కలిగిందనుకోండి, అది కూడా వేగంగానే పుడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు గుర్రం లాంటి వారండి. ఈ నక్షత్రానికి చిహ్నం కూడా గుర్రమే. వీరికి స్వేచ్ఛ అంటే ప్రాణం. ఏదైనా పని మొదలు పెడితే అది వెంటనే అయిపోవాలి అని కోరుకుంటారు. ఈ యొక్క తొందరపాటుతనమే వీరి యొక్క వైవాహిక జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులు తెస్తుంది. సాధారణంగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వెన్నుపోటు పొడవరండి. ఒకవేళ వీరి జీవిత భాగస్వామి ఏదైనా తప్పు చేసినట్లుగా వీరికి అనిపించినా, అనుమానం వచ్చినా, తెలిసినా ముఖం మీదే అడిగేస్తారు. అబద్ధాన్ని అసలు సహించలేకపోతారు. అశ్విని దేవతల ప్రభావం వల్ల వీరి మాటలలో కానీ లేదా వీరి స్పర్శలో కానీ అవతలి వారి బాధను తగ్గించేటువంటి శక్తి ఉంటుంది. ఈ అశ్విని దేవతలు ఎవరండి అనుకోవచ్చు. మన పురాణాల ప్రకారం సంజ్ఞాదేవి సూర్యుని యొక్క వేడిని భరించలేక, అంటే సంజ్ఞాదేవి సూర్యుని యొక్క భార్య అండి, సూర్య భగవానుడి యొక్క వేడిని భరించలేక ఆడగుర్రం రూపంలో తపస్సు చేస్తున్నప్పుడు సూర్యభగవానుడు కూడా గుర్రం రూపంలో వచ్చి ఆమెను కలుస్తాడు. ఆ సమయంలో జన్మించిన వారే ఈ అశ్విని దేవతలు. అందుకే అశ్విని దేవతలకు గుర్రం ముఖాలు ఉంటాయి. ఈ అశ్విని దేవతలలో ఒకరి పేరు దాస్రుడు, ఇంకొకరి పేరు నాసత్యుడు. మన పురాణాల ప్రకారం అశ్విని దేవతలకు దేవ వైద్యులుగా ప్రాముఖ్యత ఉందండి. మన ఆయుర్వేద శాస్త్రాన్ని భూలోకానికి అందించటంలో వీరి పాత్ర చాలా కీలకం. అంటే అప్పట్లో దేవతలకు వచ్చేటువంటి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సరే వీరు క్షణాల్లో నయం చేసేవారు. అటువంటి అశ్విని దేవతల యొక్క అంశాన పుట్టిన అశ్విని నక్షత్ర జాతకులకు కూడా వీరి మాటలతో కానీ లేదా వీరి చేతి స్పర్శతో కానీ అవతలి వారి బాధను తగ్గించేటువంటి శక్తి ఉంటుంది. అయితే ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఎలాంటి భాగస్వామిని కోరుకుంటారు అంటే వీరికి ముఖ్యంగా కావాల్సింది అటెన్షన్ అండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అని కోరుకుంటారు. వీరి జీవిత భాగస్వామి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీరిని కాస్త పొగడాలి, అప్పుడే బుట్టలో పడతారు. తన జీవిత భాగస్వామి తనను మెచ్చుకోవాలి అని పరితపిస్తూ ఉంటారు. ఒక గంట క్రితం వీరిని తిట్టినా, ఏం చేసినా ఒక గంట తర్వాత వచ్చి వీరిని చిన్నగా పొగిడారనుకోండి, వీరు చేసినటువంటి పనిని మెచ్చుకున్నారనుకోండి, అంతే, గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మర్చిపోతారు. అలాగే వీరిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటేనండి, బోరింగ్ లైఫ్ అంటే వీరికి అస్సలు నచ్చదు. అప్పుడప్పుడు సర్ప్రైజులు కానీ, చిన్న చిన్న ప్రయాణాలకు వెళ్ళటం కానీ వీరికి ఎంతో ఎనర్జీని ఇస్తాయి. అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు పైకి ఎలా కనిపించినప్పటికీ కూడా చాలా సెన్సిటివ్. చిన్న మాట అన్నా సరే పడలేరు. కాబట్టి వీరి పార్ట్నర్ కూడా, అంటే జీవిత భాగస్వామి కూడా వీరితో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా. మొదటి పాదాంది మేష అంశం అండి. దీనికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు తమలాగే ధైర్యవంతులైన వారు, చురుకైన వారు, యాక్టివ్గా ఉండేవారు, జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుకుంటారు. అయితే మొదటి పాదంలో జన్మించిన వారికి మాత్రం సోమరితనం అంటే అస్సలు నచ్చదండి. వీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి తమను అస్సలు కంట్రోల్ చేయని వారు తమ నిర్ణయాలను గౌరవించే వ్యక్తి కోసం మాత్రమే వెతుకుతారు. మెయిన్గా వీరికి కావాల్సినటువంటి లక్షణం ఏంటంటే వీరి అమ్మాయి అయినా అబ్బాయి అయినా స్వతంత్రాన్ని కోరుకుంటారు. అస్సలు వీరిని కంట్రోల్ చేయకూడదు. వీరి నిర్ణయాలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ అగౌరవించకూడదు. అలాగే తమకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి చాలా ధైర్యవంతులై ఉండాలి, చురుకైన వారై ఉండాలి, సోమరితనం ఉండకూడదు అని కోరుకుంటారు. అశ్విని నక్షత్రం 2వ పాదాంది వృషభ అంశ అండి. దీని యొక్క అధిపతి శుక్రుడు. వీరికి ఎలాంటి పార్ట్నర్ కావాలి అని కోరుకుంటారంటే ముందుగా వీరు చూసేది అందం అండి. అందం,
ఆర్థిక స్థిరత్వం అంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉన్న భాగస్వామి ఎక్కువగా కోరుకుంటారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడేవారు ఈ 2వ పాదంలో జన్మించిన వారు. కేవలం ప్రేమ ఉంటేనే సరిపోదు, సమాజంలో మంచి హోదా, పద్ధతిగా ఉండే పార్ట్నర్ కావాలి అని 2వ పాదంలో జన్మించిన వారు చాలా బలంగా కోరుకుంటారు. అంటే అశ్విని నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పాదంలో జన్మిస్తారు. వారి యొక్క ఇంట్రెస్ట్లు కానీ, పార్ట్నర్ పైన వారికి ఉండేటువంటి డిమాండ్లు కానీ కొద్దిగా వ్యత్యాసం ఉంటుందండి. మొదటి పాదంలో జన్మించిన వారు మెయిన్గా చూసేది ధైర్యవంతులు అవ్వాలి, కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉండేవారు కావాలి అని కోరుకుంటారు. 2వ పాదంలో జన్మించిన వారు ముఖ్యంగా చూసేది అందాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని. 3వ పాదానిది మిథున అంశ అండి. దీని యొక్క అధిపతి బుధుడు. వీరు తెలివైన వారిని కోరుకుంటారు, బాగా మాట్లాడేవారు, చురుకుదనం ఉన్నవారు, చమత్కారవంతులు, కొత్త వారితోనైనా పాత వారితోనైనా బాగా సంభాషించేవారంటే వీరికి చాలా ఇష్టం. తమతో గంటల తరబడి లోతైన విషయాలను చర్చించేటువంటి జీవిత భాగస్వామి కావాలి అని కోరుకుంటారు. అలాగే జీవిత భాగస్వామిలో మెయిన్గా వీరు చూసేది ఏంటంటేనండి హుషారుతనం, స్మార్ట్గా ఉండేవారిని ఇష్టపడతారు. అంటే రూపం ఎలా ఉన్నప్పటికీ కూడా అందంగా ఉన్నా లేకపోయినా తెలివితేటలు ఉన్నవారిని బాగా ఇష్టపడతారు వీరు. సైలెంట్గా ఉండేవారి కంటే కూడా, వీరు ఏది చెప్తే అది చేసేవారి కంటే కూడా హుషారుగా ఉంటూ జోకులు వేస్తూ నవ్వించేవారంటే వీరికి బాగా ఇష్టం అండి. 4వ పాదం విషయానికి వస్తే 4వ పాదానిది కర్కాటక అంశ. దీని యొక్క అధిపతి చంద్రుడండి. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు ప్రేమను పంచేవారిని కోరుకుంటారు, ఎమోషనల్గా సపోర్ట్నిచ్చే భాగస్వామిని కోరుకుంటారు. అమ్మాయినైనా అబ్బాయినైనా సరే, అంటే ఒక తల్లిలాగా లేదా ఒక తండ్రిలాగా తనను జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యక్తి కావాలి అని కోరుకుంటారు. అందం, ఐశ్వర్యం, తెలివితేటలు ఇవన్నీ పక్కన పెట్టి మెయిన్గా వీరు చూసేటువంటి అంశం ఏంటంటే కేరింగ్ పార్ట్నర్ని కోరుకుంటారు. అలాగే వీరికి కుటుంబం అన్నా సాంప్రదాయాలన్నా చాలా ముఖ్యమండి. ఇంటికి బంధాలకు ఎక్కువగా విలువనిచ్చేటువంటి సెన్సిటివ్ పార్ట్నర్ అయితే వీరికి బాగా సరిపోతారు 4వ పాదంలో జన్మించిన వారికి. అయితే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటేనండి, అందరం అశ్విని నక్షత్రంలోనే జన్మించాం, అంటే ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా అశ్విని నక్షత్రంలో జన్మించి ఉంటారు కదా, మరి మా అందరికీ కూడా ఒకే రకమైనటువంటి జీవిత భాగస్వామి, ఒకే లక్షణాలు ఉండేటువంటి జీవిత భాగస్వామి, ఒకే రకమైనటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారా అనేటువంటి సందేహం అనేది మీకు రావచ్చు. చాలామంది అడిగారు కూడా. లేదండి, అందరూ ఒక 10 మంది ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే పాదంలో జన్మించినప్పటికీ కూడా జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు అనేవి ఒకేలాగా ఉండవు. కాబట్టే నేను ఈ వీడియోలో మీరు ఎవరిని కోరుకుంటారు అని వివరించాను, కానీ మీకు ఎలాంటి వారు వస్తారు అని వివరించలేదు. ఎందుకు అంటే ఏ నక్షత్రంలో జన్మించినా ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ జాతక చక్రం అనేది ఉంటుంది. ఉదాహరణకు ఇద్దరు అశ్విని నక్షత్రంలోనే జన్మిస్తే ఇద్దరికి ఒకే రకమైనటువంటి జాతక కుండలి, జాతక చక్రం, లగ్న కుండలి, నవాంశ కుండలి ఉండవు. ఇద్దరి లగ్న కుండలిలో చాలా వ్యత్యాసం ఉంటుంది ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా. అంటే వీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి, గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయో దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నేను రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తానండి, అంటే మీకు అర్థం అవటానికి మాత్రమే. ఇద్దరు ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే పాదంలో జన్మించారు. అయితే ఒకరికి త్వరగా వివాహం అయింది, ఇంకొకరికేమో లేటుగా వివాహం అయింది. త్వరగా వివాహమైన వారికేమో ఇంచుమించు డివర్స్ వరకు వెళ్ళేటువంటి సంఘటనలు సూచించాయి. లేటుగా వివాహమైన వారికేమో చాలా ప్రేమగా చూసుకునేటువంటి జీవిత భాగస్వామి లభించారు. అదేంటంటే ఇద్దరు ఒకే నక్షత్రం, ఒకే పాదంలో జన్మించారు కదా, మరి ఇద్దరికి ఒకే రకమైనటువంటి జీవిత భాగస్వామి రావాలి కదా అని అనుకోవచ్చు. అలా ఉండదండి. జ్యోతిష శాస్త్రం అనేది ఈ నక్షత్రాల ప్రకారం చెప్పేటువంటి లక్షణాలు అనేవి జనరిక్ గా ఉంటాయి. మీకు యాక్యురేట్ గా జరిగేది మీ లగ్న కుండలి ప్రకారం లేదా జాతక చక్రం ప్రకారం. లగ్నం వేరు, లగ్న కుండలి వేరు, జాతక చక్రం అనేది ఉంటుందండి. అందులో 7వ భావం అనేది అంటే 7th హౌస్ అనేది మీ వివాహాన్ని సూచిస్తుంది. ఒకవేళ 7వ ఇంట్లో కనుక చెడు గ్రహాలు కనుక ఉన్నట్లయితే, ఉదాహరణకు రాహువు కానీ కేతువు కానీ ఉన్నారనుకోండి, లేదా సూర్యుడు ఉన్నారనుకోండి, ఇటువైపు వారు ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా
వివాహ జీవితంలో ఇబ్బందులు అనేవి తప్పవు. ఎందుకు అంటే ఉదాహరణకు సూర్య భగవానుడు ఉన్నాడు అనుకోండి 7th హౌస్లో. సూర్యుడు ఇగోని సూచిస్తాడు, అంటే మొండితనాన్ని సూచిస్తాడు, ఇండిపెండెంట్ నేచర్ని సూచిస్తాడు. కాబట్టి వీరికి జీవిత భాగస్వామికి మధ్య ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశాలు, చిన్న చిన్న వాటికి అపార్థాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కేతు ఉన్నాడు అనుకోండి, అంటే వారు ఉండేటువంటి హౌస్ బట్టి కూడా ఉంటుంది, జనరిక్గా చెప్తున్నాను. కేతు ఉన్నాడు అనుకోండి డిటాచ్మెంట్ని సూచిస్తుంది. 7వ ఇంటి అధిపతి మంచి స్థానంలో లేకపోతే డివోర్స్ దాకా వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉంటాయి. అదే 7వ ఇంటి పైన దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క దృష్టి ఉన్నా, అంశం ఉన్న వారి యొక్క జీవిత భాగస్వామితో వీరి ప్రయాణం అనేది సజావుగా సాగుతుంది. కాబట్టి మీరు చూసుకోవాల్సింది కేవలం నక్షత్రం మాత్రమే కాదండి, మీ జాతక చక్రంలో 7వ ఇంట్లో ఎవరున్నారు, 7వ ఇంటి అధిపతి ఎక్కడున్నాడు, 7వ ఇంట్లో ఏమైనా చెడు గ్రహాలు ఉన్నాయా. చెడు గ్రహాలు కనుక ఉన్నట్లయితే మీరు ఎంత మంచి నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా వైవాహిక సుఖం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా శని మహాదశ సమయంలో కానీ, రాహు అంతర్దశ సమయంలో కానీ, రాహు మహాదశ సమయంలో కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు కాబట్టి ఒకవేళ ఉదాహరణకు కేతువు జాతకంలో నీచ స్థితిలో ఉంటే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవటం కానీ, లేదా పెళ్ళైన తర్వాత ఒంటరితనం అనేది వేధించటం కానీ జరగవచ్చు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ లగ్న కుండలిలో 7వ స్థానం ఏ రాశి అయింది, ఆ రాశి అధిపతి ఎక్కడ ఉన్నాడు, 7వ ఇంట్లో ఎవరున్నారు అనే దానిపైన మీ పార్ట్నర్ యొక్క క్యారెక్టర్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం నక్షత్రం చూసి ఫిక్స్ అవ్వకూడదు. లక్షణాలు అయితే కలుస్తాయి కానీ కంప్లీట్ పిక్చర్ అనేది, అంటే 100% యాక్యురేట్గా అనేది మీ లగ్న కుండలి జాతక చక్రం పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 7వ ఇంట్లో శని ఉన్నాడు అనుకోండి, పెళ్ళి అనేది ఆలస్యం అవుతుంది. పార్ట్నర్తో రొమాన్స్ తక్కువగా ఉండి సీరియస్నెస్ ఎక్కువ అవుతుంది. అంటే హార్డ్ వర్క్ చేసేవారు జీవిత భాగస్వామిగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే రాహు 7వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, పార్ట్నర్ విషయంలో అంచనాలు అనేవి తప్పవచ్చు, అపార్థాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు కుజుడు ఉన్నాడు అనుకోండి, మంగళ దోషం వల్ల తరచుగా గొడవలు జరగటం కానీ, అహంకారపూరిత పోరాటాలు జరగటం కానీ జరగవచ్చు. అదే ప్రస్తుతం గనక, అంటే మీరు పెళ్ళైన తర్వాత మంచి మహాదశ గనక నడుస్తున్నట్లయితే విడాకుల వరకు వెళ్ళిన వారు సైతం మళ్ళీ జీలకర్ర బెల్లం లాగా కలిసిపోతారు. అంటే ఆ సమయం బట్టి కూడా, జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశల బట్టి కూడా యాక్యురేట్గా ఉంటుందండి. కేవలం రాశి నక్షత్రం బట్టి మాత్రమే మీ పూర్తి జీవితం అనేది ఆధారపడి ఉండదు. లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్. కొంతమంది లగ్న కుండలి అంటే లగ్నం అనుకుంటారు, అలా కాదండి. లగ్న కుండలి అనేది జాతక చక్రం. పరిహారాల విషయానికి వస్తే చాలా మంది గ్రహ దోషాల వల్ల వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కేవలం నక్షత్రాన్ని బట్టి మాత్రమే జాతక రత్నాలు అనేవి ధరించకూడదు. మీ జాతక చక్రం ఆధారంగా ఏ గ్రహం బలహీనంగా ఉందో చూసి, ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, వివాహ జీవితం అనేది బాగుంటుందో, పర్సనల్ లైఫ్ అనేది బాగుంటుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరించాలి. అది జీవితాంతం రెమెడీగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక ఉన్నట్లయితే మీకు కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి, అంటే మీ జాతక చక్రానికి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి జాతక రత్నం ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఎలాంటిది ధరించాలి, ఏ వేలుకు ఏ చేతికి ఏ లోహంలో ధరించాలో కావాలి అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వారి పార్ట్నర్ను మాత్రం మంచిగా చూసుకోగలుగుతారండి. వీరి స్పర్శలో ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది. కాబట్టి అశ్విని నక్షత్రం వారు కోపం కాస్త తగ్గించుకుని సహనంతో గనక ఉన్నట్లయితే మీ వైవాహిక జీవితం అనేది నందనవనం అవుతుంది.